Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి టిఫిన్ తిందాంరా అని పిలుస్తాను. కానీ తను ఊహించినట్టు మేము తినేది బైపాస్లోనో రోడ్డు మీదో కాదు. మేము ఒంటిమింట దగ్గరికి అయితే వెళ్తాము. ఎందుకో తెలుసా, నా ఫ్రెండ్ ఒక అతను తను హైవేలో వెళ్తుండగా ఒకరోజు అక్కడ ఆపి తిన్నాడంట. ఎగ్జాక్ట్లీ లొకేషన్, ఆ హోటల్ పేరు నాకు కూడా తెలీదు. కానీ ఆవిడ కట్టెల పొయ్యి మీద దోశ చేసిందంట. చాలా బాగుందంట దోశ. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను, వెళ్ళి అక్కడ తిని ఎలా ఉందో చెప్తాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ ఇంకా చాలా దూరం ఉంది. వెనక్కిపోతే దూరమే, ముందు పోయినా దూరమే. చంపినా అడవిలో అరుపులైంది, అడవిలో అరుపులే కదా. ఎవడు హెల్ప్ చేయడం పోలేమా దూరమా? ఎవడు హెల్ప్ చేసినా పోయామా? నేను వలి అన్నకు షాక్ ఇద్దాం, సడన్గా అక్కడికి తీసుకెళ్దామని నేను అనుకుంటే ఆయన నాకు షాక్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా, మేము దారిలో వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది. ఇంకా చూడండి మా సావు, ఇటు వెళ్ళినా కొంచెం దూరమే, వెనక్కి వెళ్ళాలనే మళ్ళీ దూరమే. అలా చూస్తూ ఉంటే రోడ్ సైడ్ ఖాళీ బాటిల్ ఒకటి కనిపించేది. దాన్ని పట్టుకొని వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి వెళ్ళాను. చూడండి ఇంకా ఏం జరిగిందో. వెళ్ళే దారిలో వ్యూ అయితే సూపర్గా ఉంది. అసలు నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయా. ఇదేం పెట్రోల్ బంక్ రా ఆయన, ఇక్కడ పెట్రోల్ లేదు, ఏం లేదు. ఆయన వెళ్ళిపోకుండా నా కోసం అంటే ఉన్నాడు. చాలా మంచోడేనా. అలా లేదంట నా పెట్రోల్, అది ఏందో చెడిపోయిందంట. ముందే పోదాం కదా. సో ఆయన నాకు అంత హెల్ప్ చేశారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళాను. నాకైతే చాలా ఇరిటేట్గా ఉంది. ఏందో ఇది, అసలు ఆ వలన పెట్రోల్ కొట్టించుకొని ఉంటే ముందే ఇన్ని కష్టాలు వచ్చేటి కావు మాకు. సరే చూద్దాం, ఈ పెట్రోల్ బంకులైనా పడతారో పట్టరో. అక్కడైతే లేదు, ఇక్కడైనా ఉందో లేదో. 50 రూపాయలు పెట్రోలు. ఈ వలన చేసిన పనికి చాలా దూరం వచ్చిన స్వామి నేను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వలన దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇచ్చే మహానుభావుడు ఎక్కడ వెళ్తాడో ఏమో. ఇన్నాళ్ళు నేను సర్రని బండ్లలో పోతుంటే చాలా మంది బాటిల్లో పట్టుకొని ఇట్లా లిఫ్ట్ అంటే నేనేమో అనుకునే. ఈరోజు తెలిసిన ఆ బాధ ఏందో నాకు. ఈసారి నుంచి ఎవరైనా సరే బండిలో పెట్రోల్ లేకుండా నాకు కూడా కనబడితే ఖచ్చితంగా వాళ్ళకు ఆపి మరి నా బండిలో పెట్రోల్ తీసిస్తా వాళ్ళకు. చూస్తుండగానే ఒక అన్న నా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి తమ్ముడు అని మరి ఆయనే అడిగి మరీ ఎక్కించుకున్నాడు. అదిగోండి ఆయన పేరు హరి, చాలా మంచోడు ఆయన. చాలా మంది లిఫ్ట్ చేయాలంటే భయపడతారు. తర్వాత ఏదో రూపాయలు మనం ఏమో ఆదాయపడతాం కదా వల్ల. నష్టపోతాం లేదా. సరే నా లిఫ్ట్ బాయ్నా ఆడే ఉండొచ్చు కదా, తగ్గుకుంటే అవసరం చిన్నగా. కష్టపడి తెచ్చిన ముందే కూడా ఒక ఆయన తగిలినాడు. ఆయన ఏం చేశాడు అంటే ముందు ఈడ ఆపినాడు. ఇది కంపెనీ ఆడ ఆపినాడు, ఆడ లేదు. ఆయన పోలే, ఆడే నిలబడుకుని బాబు ఉందే పెట్రోల్ అన్నాడు. ఈడ లేదంటానంటే సరే రా ఆడ దింపుతా అని చెప్పి ఆడ దింపినాడు. ఎంత మంచోడో. అదే మానవత్వం ఉంది, అదే మానవత్వం అంటే. అయినా మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని మా తాత అప్పుడప్పుడు చెప్తున్నాడు. సో అది ఫ్రెండ్స్, ఎలాగోలాగైతే పెట్రోల్ వచ్చేసింది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. అబ్బా చెప్పకూడదు కానీ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు ఇక్కడ. ఇంకా చిన్నగా ఒంటిమింట వరకు అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఒంటిమింట. మా వలన అయితే చాలా టెన్షన్ పడుతున్నాడు. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాయన, ఇక్కడే అని చెప్పి ఒంటిమింట దాకా వచ్చేసినామని. అప్పుడు చెప్పాను ఆయన, ఒక అన్న మనం ఇట్లా కట్టెల పొయ్యి మీద దోశ తినడానికి వెళ్తున్నామన్నా, అందుకే ఇంత దూరం పిలుచుకొని వచ్చానని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత విషయం ఏందిరా అంటే, ఆ హోటల్ ఎక్కడుందో ఇప్పుడు వెతకాలి. ఎందుకంటే అది ఎక్కడుందో నాకు కూడా తెలియదు కాబట్టి.
నా దోశలు తినాలంటే కట్టెల పోయి దోశల మీద అయితే బాగుంటుంది. భయంకరంగా ఉంటాయి అన్నీ పెనం మీద చేస్తాను కానీ గ్యాస్తో ఊళ్ళో ఉంటాయి. ఊళ్ళో భయపడేవాడు ఇది నా ఏడా లేనే లేవు కట్టెల పోయి దోశలు. ఇది నా ఏడ చూసిన షాపులు అయితే ఉన్నాయి కానీ ఉంది. వద్దు, అది గ్యాస్ కట్టెల పొయ్యి కావాలి. కట్టెల పొయ్యి అంతా తిరిగి అలసిపోయిన నాకు ఒక ఐడియా వచ్చింది. నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని. అప్పుడు వాడు అన్నాడు, అంత దూరం ఎందుకు వెళ్ళావు మామ, ఇంకా ముందే 1.5 కిలోమీటర్ అని. అదిగో మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇదే హోటలు, శ్రీ మంజునాథ్ హోటలు. అమ్మయ్య, ఫైనల్లీ హోటల్కి అయితే నేను చేరుకున్నాను. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేశాను, ఓకే మామ థ్యాంక్స్ రా అని చెప్పి. సో చూస్తున్నారు కదా హోటల్ చూడండి ఎలా ఉందో. అతి చిన్న హోటలు కానీ సూపర్గా ఉంది. నేను హోటల్ అంతా వీడియో చూస్తుంటే మా వల్లన్న అప్పుడే లోపలికి వెళ్ళి కూర్చొని ఉండిపోయారు. సో మేమైతే తినడానికి 4 దోశలు అయితే చెప్పేశాము. సో చూద్దాం ఆ యొక్క ఎలా వేస్తుందో దోశలు మీకు చూపిస్తాను, చూడండి. అమ్మయ్య, దోశలు అయితే వచ్చేసాయి. అన్న దోశలతో పాటు వడలు కూడా చెప్పేసినారు. చూద్దాం దీంట్లో కలుపుకోవడానికి ఏముండదు. సాంబారు, బొంబాయి చట్నీ, ఓకే పప్పుల చట్నీ కూడా ఉంది. ఓసారి దీంట్లో ఏం లేదు. సో అలాగా చూస్తుంటే నేను వల్లెన్న ప్లేట్లోంచి ఒక దోశ తీసుకున్నాను. ఎందుకో తెలుసా, ఆవిడ బేసే లోపల ఎట్ట టైం పడుతుంది. నేను అంతసేపు ఓపికగా ఉండలేను. మనకు అసలే ఓపిక చాలా తక్కువ. దీంట్లోకి పప్పుల చట్నీ, ఇంకోటి ఏం వేసుకుందాం బా, బొంబాయి చట్నీ ఉంది కదా, బొంబాయి చట్నీ కూడా వేసుకుందాం అని చెప్పేసి బొంబాయి చట్నీ కూడా వేసుకున్నాను. ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి కెమెరా యాంగిల్ బాగాలేదు, నా ఫేస్ సరిగ్గా కనబడట్లేదు. చేంజ్ కెమెరా యాంగిల్. ఇది బాగుంది, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. కురుం అంటున్నాయి దోశ. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే వడలు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. అంటే సూపర్ అని కాదు, కొంచెం బాగానే ఉన్నాయి. నిజం చెప్తున్నాను కదా, ఇక్కడ బొంబాయి చట్నీలో నేను కలుపుకొని తిన్నప్పుడు అనిపించింది నాకు కేక. అసలు బొంబాయి చట్నీ ఎంత బాగుంది తెలుసా. బాగుంది అన్న బొంబాయి చట్నీ. నిజంగానే ఫ్రెండ్స్, బొంబాయి చట్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇట్లా చట్నీ. నేనైతే ఇంకా రెచ్చిపోయా అక్కడే. ఎందుకంటే టేస్ట్ నచ్చితే నేను అంతటితో ఆగిపోను. అందుకే గంట మరీ తిప్పి ఇంకొంచెం వేసుకున్నాను. నిజం చెప్తున్నాను కదా, బొంబాయి చట్నీ అసలు ఎంత బాగుంది తెలుసా. అక్కడ చాలా అసలు సూపర్, అది హైలైట్ బొంబాయి చట్నీ. అసలు నేను చాలా రోజులైంది కట్టెల పొయ్యి మీద చూస్తాను. ఎప్పుడు మామూలుగా గ్యాస్ మీద దాని మీద చేయాల్సిందే, కానీ ఇలాంటి కట్టెల పొయ్యి అనేది ఈ మధ్య కొంచెం తగ్గినాయి. చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కట్టెల పొయ్యి. నా దగ్గర డబ్బులు ఎవరి కడుగురా ఏం కదా, అవన్నీ కడుగు బాగా నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మా వాడు బిల్లు కట్టే డబ్బులు లేవనేసరికి హోటల్లో ఏమో మొత్తం బోకులు అన్నీ కడగమని చెప్పింది. సో మా వాడు కడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళైనా చెప్పేదంతా అబద్ధం. చిన్న ప్లేట్ ఎప్పుడైనా ఎత్తి పక్కన పెట్టేస్తా, అది నా చిన్నప్పటి నుంచి అలవాటు. నిజంగానే ఈ హోటల్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను కదా, ఇక్కడ బొంబాయి చట్నీ మీరు తింటే చేతులు నాకుంటారు, అంత బాగుంది. ఈ వీడియోని మీరు ఇప్పుడే లైక్ చేయకపోయినా నాకే ఇబ్బంది లేదు. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తిని టేస్ట్ నచ్చితే లైక్ చేయండి, అంత బాగుంది. కానీ బాబు త్వరగా కొడు, బిల్లు కొట్టు. చూడండి మా వాడు క్యాషియర్. ఇప్పుడు ఎంత రాది, 100 రూపాయలు. 100 సరిపోతుంది నా 100. అంతా నీకోసమేరా. పోదామా? దోశ 15 రూపాయలు అంటే చాలా బెస్ట్. నిజంగా బొంబాయి చట్నీతో 15 రూపాయలు దోశ. అది ఫ్రెండ్స్, టిఫిన్ అయితే తినేసాము.
మీరు బాగా గుర్తుపెట్టుకోండి రూటు. కడప నుంచి రాజంపేట రూట్లో ఒంటిమిట్ట వస్తుంది కదా, దానికి ఇంకొంచెం 1 కిలోమీటర్ ముందే ఉంటుంది ఈ హోటల్. ఈ హోటల్ పేరు వచ్చేసి మీకు పైన బోర్డు కనిపిస్తుందా, ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పనివా? దొబ్బే నా డైలాగ్ అయితే దొబ్బే. శ్రీ మంజునాథ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇది దోశ 15 రూపాయలే, కానీ తింటే మటుకు 15 రూపాయలు చాలా తక్కువ కదరా అనిపిస్తుంది. నిజంగానే పల్లె ఫ్రెండ్స్ చాలా బాగుంది. నాకైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఏంటంటే సౌకర్యం ఏది చెప్తాడు. అది గ్యాస్ మీద చేస్తారు, ఇది కట్టెల పొయ్యి. అయితే కట్టెల మీద టేస్ట్ ఉంటాయి. నా టిఫిన్ తిందామని నేను ఆయన ఒంటిమిట్ట దాకా పెట్టుకొని వచ్చేసిన, కానీ ఆయన నాకు ట్విస్ట్ ఇచ్చినాడు. ఏంటంటే ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదరా, గుడికి వెళ్ళి ఒక బ్లాగ్ చేద్దాం పెట్టాను. కాకపోతే అది నా ఛానల్ రాదు, ఆయన ఛానల్లో వస్తుంది. ఆయన ఛానల్ పేరు SMV ట్రావెల్స్. సో వలెన్న ఇచ్చిన ట్విస్ట్కి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే గుడి మొత్తం బ్లాగ్ చేయాలన్నాడు ఆయన. బ్లాగ్ అంటే ఇప్పుడిప్పుడే వదిలిపెట్టాడు. సో కాబట్టి ఆయనతో తిరగాలంటే కొంచెం శక్తి ఉండాలి. అందుకని నేను ఒక 2 నన్నారి షర్బత్ చెప్పేసి ఒకటి ఆయనకు ఒకటి ఆయనకు చెప్పాను. ఇక్కడ బాగుంటుందని కాదు, జస్ట్ మాకు శక్తి కోసం తాగుతున్నాం, జస్ట్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ గుడి మాత్రమే కాదు, ఇక్కడ పెట్టిన ప్రసాదం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. నేనైతే 2 సార్లు పెట్టించుకొని అయితే తిన్నాను. సో ఇది ఫ్రెండ్స్, తినిన తర్వాత నీట్గా చేతులు కడుక్కోవడానికి అక్కడే ఉన్న హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి నీట్గా అయితే చేతులు కడుక్కున్నాను. అసలు ఇంత గుళ్ళో ఇది ఎలా అరేంజ్ చేశారు, బాగా అరేంజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో. దోశ అయితే చాలా బాగుంది, గుడి కూడా బాగుంది. ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే SMB ట్రావెల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.